జనమేజయుడు తండ్రి పరీక్షిత్ మహారాజు మరణం గురించి తెలుసుకునుట. పాండురాజు మీ తండ్రి గారైన పరీక్షిత్ మహారాజుకు ముత్తాత అవుతాడు. ముత్తాత వలె పరీక్షిత్ కూడా వేట అంటే ఆసక్తి ఎక్కువ. ఒకనాడు వేటాడుతూ తన చేతిలో దెబ్బతిని పారిపోయిన లేడీని వెంటాడుతూ చాలా దూరం పరిగెత్తిండు. అట్లా పరిగెత్తుతూ ఒంటరివాడైన చాలా దాపికంతో బాధపడుతూ శమీకుడనే ముని ఆశ్రమంలో ప్రవేశించిండు. అప్పుడు మహర్షి తపస్సు మధ్యలో ఉన్నాడు. ఆయనతో, ఓ మునేశ్వరుడా, నేను వేటాడిన లేడీ ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది, మీరేమైనా చూశారా అని అడిగిండు. తపస్సు మధ్యలో ఉన్న మునికి ఆ మాటలు వినిపించలేదు. అతడి మౌనానికి కోపయించి పరీక్షిత్తు అక్కడే చచ్చిపడి ఉన్న పామును తీసి ఆయన మెడలో వేసి తన దారిన తను వెళ్ళిపోయిండు. శమీకుని పుత్రుడైన శృంగి తన తండ్రి మెడలో వేలాడుతున్న చచ్చిన పామును చూసి పట్టరాని కోపంతో చేతిలోకి నీళ్లు తీసుకొని నిర్మానుషమైన అడవులలో ఉంటూ ఇంద్రియాలను నిగ్రహించి ఆవు పాలు త్రాగుతూ ఉండగా దూడల నుండి జారిపడే పాల చుక్కలని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ మౌనంగా తపస్సు మధ్యలో ఉన్న నా తండ్రిని మెడలో చచ్చిపోయిన పాముని వేసి అవమానించిన పరీక్షిత్ మహారాజు నేటికి 7 రోజుల లోపుగా తక్షకుడనే సర్పరాజు విషం చేత మరణించునుగాక శపించి తండ్రి మెడలో వేలాడుతున్న సర్పకాలబెర్రని తీసి అవతల పారేసిండు. తపస్సు మధ్య నుండి వచ్చిన శమీక మహర్షి జరిగిందంతా తెలుసుకొని చాలా విచారించిండు. కొడుకు శృంగిని పిలిచి, ఓ శృంగి, కోపమే తపస్సు చెడగొడుతుంది, కోపమే అనిమది అష్టాదశిధులను పోడగొడుతుంది, ధర్మకార్యాలన్నీ కోపం వల్లనే నాశనమైపోతాయి. కావున తపస్సు చేసుకునే మునికి కోపమే పరమశత్రువు. కుమార, ఓర్పులేని తపస్సి ధర్మం తప్పిన రాజు పగిలిపోయిన కుండలోని నీరు వల్లే స్థిరంగా ఉండవు. పుత్ర, మహారాజు వల్లనే మునీశ్వరులంతా గొప్ప తపస్సు చేస్తూ ధర్మకార్యాలను చేస్తూ గొప్ప శక్తివంతులయ్యారు. అటువంటి రాజుపైన కోపంతో కీడు చేశావు. అంతకన్నా పాపం మరొకటి ఉండదు. అది కాకుండా పరీక్షిత్ మహారాజు అందరి రాజుల వంటివాడు కాదు. సర్వ భూమండలాన్ని రక్షించే రాజును నీ క్షణికమైన కోపం చేత ముందు వెనుక ఆలోచించకుండా ఘోరమైన శాపం ఇచ్చావు. రాజులు క్షేత్రియ కులానికి చెందినవారైన బ్రాహ్మణులు క్షేత్రియ, వైశ్య, శూద్రులైన 4 వర్ణాలకు తమ ధర్మాలను తప్పకుండా ఉండేట్లు కాపాడుతూ ఉంటారు. ఈ విషయంలో మధ్యంత శ్రీరాముడు, రఘు మహారాజు వంటి వారు కూడా పరీక్షిత్కు సరితూగరు. అట్టి పరీక్షిత్తు నాకు చేసిన అవమానమేమైనా? పరీక్షిత్ మహారాజు అందరి రాజుల వంటివాడు కాదు. సర్వ భూమండలాన్ని రక్షించే రాజును నీ క్షణికమైన కోపం చేత ముందు వెనుక ఆలోచించకుండా ఘోరమైన శాపం ఇచ్చావు. రాజులు క్షేత్రియ కులానికి చెందిన వారైన బ్రాహ్మణులు, క్షేత్రియ, వైశ్య, శూద్రులైన 4 వర్ణాలు తమ ధర్మాలను తప్పకుండా ఉండేట్లు కాపాడుతూ ఉంటారు. ఈ విషయంలో మధ్యంత శ్రీరాముడు, రఘు మహారాజు వంటి వారు కూడా పరీక్షిత్కు సరితూగరు. అట్టి పరీక్షిత్తు నాకు చేసిన అవమానాన్నైనా సహిస్తాను గాని నువ్వు ఇచ్చిన శాపాన్ని మాత్రం సహించలేను అన్నాడు. తండ్రి బాధతో మాట్లాడిన మాటలన్నీ విన్న శృంగి కోపంతో, అనాల్సిందేదో ఇప్పటికే అనేశాను, ఈ పాటికి తక్షకుడు తన పని తను చేసుకుపోయే ప్రయత్నంలో ఉంటాడు, కావున నా మాట వ్యర్థం కాదు అన్నాడు. శృంగి మాటలు విన్న శమీకుడు పట్టరాని దుఃఖంతో గౌరవముఖుడనే తన శిష్యుణ్ణి పంపించి తక్షకుని వల్ల జరగబోయే ప్రమాదాన్నంతా పరీక్షిత్కు తెలుపమని కోరిండు. గౌరవముఖుడు పరీక్షిత్ మహారాజు వద్దకు పోయి, మహారాజా, అడవిలో ఏకాగ్రచితంతో తపస్సు చేసుకుంటున్న నా గురువుగారైన శమీక మహర్షి మెడలో సర్పకాలబెర్రని వేసిపోయావు. నువ్వు చేసిన పనికి నా గురుపుత్రుడైన శృంగి కోపయించి నేటి నుండి 7వ రోజులు తక్షకుడాన్ని భయంకరమైన సర్పం చేత కాటువేయబడి మరణిస్తావని చెప్పించిండు. పుత్రుడు చేసిన ఈ తొందరపాటు చర్యకు నా గురువుగారు ఎంతో దుఃఖించారు. ఈ విషయాన్ని ముందుగా నీకు చెప్పమని జాగ్రత్తలో నువ్వు ఉండమని హెచ్చరించేందుకు నన్ను పంపిన్రు అని చెప్పి గౌరవముఖుడు వెళ్ళిపోయిండు. అంతటా పరీక్షిత్తు తన చేసిన ధర్మ విరుద్ధమైన కార్యానికి దుఃఖించి శమీకుని ఓర్పును శ్లాపించిండు. వెంటనే మంత్రులందరినీ పిలిపించి తను
రక్షించుకునేందుకు ఒంటి స్తంభం మేడ నిర్మించుకొని అందులో ప్రవేశించిండు. అంతేకాకుండా విషాన్ని తొలగించే మంత్రగాళ్లను, సమర్థులైన వైద్యులను తన దగ్గరనే ఉంచుకున్నాడు. ఇది ఇట్లా ఉండగా శృంగించే ప్రేరేపించబడిన తక్షకుడు పరీక్షితును ఏ విధంగా చేరి కాటు వేయడము అని ఆలోచిస్తున్నాడు. భూమిపై ఉండే జీవరాశులను సర్పాల విషం చేత అకాల మరణం పొందుతూ ఉండటం చేత బ్రహ్మ ఒక రోజున కశ్యపుడు అనే బ్రాహ్మణునికి పాము కాటు నుండి బ్రతికి బయటపడే తంత్రాన్ని బోధించిండు. లోకంలోని ప్రజలందరూ మనలను పొందినవాడు ధర్మాత్ముడైన పరీక్షిత్ మహారాజు తక్షకుని విషం చేత మరణించబోతున్నాడని కశ్యపుడు విన్నాడు. తనిప్పుడు పోయి ఆ రాజును బ్రతికిస్తే తనకు కావలసినంత ధనం ఇస్తాడు. దాంతోపాటు కీర్తి కూడా లభిస్తుంది. పుణ్యానికి పుణ్యం వస్తుందని ఆ బ్రాహ్మణుడు హస్తినాపురానికి ప్రయాణమైండు. తక్షకుడి విషయం పసిగట్టి తన కూడా ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి అడవుల మధ్యలో కశ్యపుణ్ణి కలుసుకొని, బ్రాహ్మణోత్సవమా, ఎంతవరకు నీ ప్రయాణం, ఏ పని మీద వెళ్తున్నావు అని అడిగిండు. అందుకు కశ్యపుడు, ఈ రోజునే తక్షకుడు అనే పాము పరీక్షిత్ మహారాజును కరిచి చంపబోతుంది అన్నాడు. ఆ మహారాజు ఎంతో మంచివాడు, శత్రువులను అణిచివేయగల సామర్థ్యుడు, మంచి మనసు గలవాడు. అట్టి మహారాజును నా వద్ద ఉన్న మంత్ర మహిమం చేత బ్రతికించాలని హస్తినాపురానికి వెళ్తున్నాను అన్నాడు. కశ్యపుని మాటలకు తక్షకుడు నవ్వుతూ, ఓ పాపరైతుడా, నేను తక్షకుణ్ణి, వజ్రాయుధం దెబ్బకైనా తిరుగుబాటు ఉందేమో కానీ నేను కాటు వేసిన వాళ్ళు నా విషయం నుండి బ్రతికి బయటపడలేరు. నువ్వు ఊహించుకునే మహిమలు, మంత్రాలు ఏమీ పనిచేయవు. వృద్ధాగా ఎందుకు శ్రమ పడాలి? వచ్చిన దారిని తిరిగి పో. అంతకన్నా నీ సామర్థ్యాన్ని చూపాలనుకుంటే నేను మర్రి చెట్టుని కాటు వేస్తాను. నా విషగ్నించి ఆ వృక్షమంతా క్షణాల్లో కాలి బూడిది అవుతుంది. శక్తివంతుడవైతే ఆ వృక్షాన్ని మళ్ళీ బ్రతికించు చూస్తాను అని సవాలు విసిరి పోయి ఆ మర్రి వృక్షాన్ని కాటు వేసిండు. చూస్తూ ఉండగానే ఆ వృక్షం క్షణాల్లో కాలి బూడిది అయింది. కశ్యపుడు కాలిపోయిన వృక్షం బూడిది అంతా ఒక చోటుకు చేర్చి మంత్రించి తంత్రాల ప్రయోగాలన్నీ చేసిండు. క్షణాల్లో ఆ వృక్షం కాస్త ఆకులతో, కొమ్మలతో కలకలలాడుతూ నిలబడింది. ఆ వింత చూసిన తక్షకుడు నిశ్చేష్టుడయిండు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, కశ్యపుడా, నువ్వు చెట్టును బ్రతికిస్తే బ్రతికించవచ్చును, కానీ పరీక్షితును నిశ్చయంగా బ్రతికించలేవు. ఎందువల్లనంటే శృంగి అనే మహాతపస్యలి శాపం చేత పరీక్షితు మరణిస్తాడని నేను కాటు వేయటం, నా విషం చేత ఆ రాజు మరణించడం కేవలం కాకతాళీయమే. కనుక రాజు నీకిచ్చే ధాన్యం కన్నా రెట్టింపు ధనం నేనిస్తాను. నువ్వు వచ్చిన దారిన వెళ్ళిపో అన్నాడు. కశ్యపుడు క్షణంసేపు ఆలోచించిండు. పరీక్షిత్తు మరణించడం ఖాయమని గ్రహించిండు. తక్షకుడిచ్చిన ధనం తీసుకొని తన గ్రామానికి వెళ్ళిపోయిండు. ఇదంతా నీకెట్లా తెలుసని అడుగుతావేమో. ఆ సమయంలో కట్టెపుల్లల కోసం ఓ బ్రాహ్మణుడు ఆ వృక్షంపైకి ఎక్కినాడు. తక్షకుడు కాటు వేసినప్పుడు ఆ వృక్షంతో పాటు అతడు బూడిది అయ్యిండు. తిరిగి బ్రాహ్మణుడు మంత్రానికి మర్రి వృక్షంతో పాటు అతడు బ్రతికి బయటపడ్డాడు. ఆ బ్రాహ్మణుడే ఇంటికి పోయి హస్తినాపురంలో కనిపించిన వాళ్ళందరికీ చెప్పిండు. తక్షకుడు ఆ విధంగా కశ్యపుని తిరుగుముఖం పట్టించి సర్పకుమారులందరినీ పిలిచి, మీరంతా బ్రాహ్మణ వేషాలు ధరించి బుట్టల నిండా పూలు పండ్లు తీసుకొని పోయి పరీక్షిత్కు బహుకరించండి. నేను మీతో పాటు అదృశ్య రూపంలో వస్తానని ఆజ్ఞాపించిండు. బ్రాహ్మణ రూపంలో ఉన్న నాగకుమారులంతా మంచి సువాసనలు వెదజల్లే పూలను పండ్లను పరీక్షిత్ మహారాజుకు బహుకరించిండ్రు. పరీక్షిత్కు యజుర్వేదంలోని క్రమపాఠలను ఎక్కువ ప్రీతి. నాగకుమారులంతా ఆ వేదాలని పాటిస్తూ ఉంటే ప్రేమతో వాళ్ళిచ్చే పూలను పండ్లను స్వీకరించి మంత్రులతో మంత్రి పుంగులారా శృంగి మహర్షి శాపమిచ్చి నేటికి
7వ దినం కొద్ది క్షణంలో సూర్యుడు కనుమరుగవుతాడు. ఈ సంతోషం సమయంలో మీరు తలో పండు తీసుకోండి అంటూ తనొక పండు తీసుకున్నాడు. పరీక్షిత్తు ఆ నాగ బ్రాహ్మణ కుమారులందరినీ సత్కరించి పంపి కాలుని యొక్క ఆజ్ఞ చేత ప్రేరేపించబడిన వాడైన వారు తెచ్చిన పండ్లలో ఒక పండుని చీల్చి చూడగా అందులో నల్లటి పురుగు కనబడింది. చూస్తూ ఉండగానే పారాణి వంటి ఎర్రని రంగుకు మారి పామై విషాగ్నులు కక్కుతూ పరీక్షితును కాటేసి జరజర ప్రాకుకుంటూ పోయింది. తక్షకుడి విషగ్ని చేత పరీక్షితుతో సహా ఒంటి స్తంభం మేడ అంతా కాలి బూడిదయింది. ఆ విధంగా నీ తండ్రి మరణించగా బ్రాహ్మణ శ్రేష్ఠులంతా శాస్త్ర విధిని అనుసరించి అతడికి ఉత్తమ లోకాలు కలిగే కర్మలు చేయించారు. మిగతా స్టోరీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం.